అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ పాలికొండ. అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ మాఘమాసం స్టార్ట్ అయిందంటే ఆ వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటాం కదా. అలానే మాఘ శనివారం ఇంకా మా ఊర్లో సూర్యనారాయణ స్వామి జాతర ఒకే రోజు రావడం ఇంకా కలిసి వచ్చేసింది మాకు. ఇంకా ఫస్ట్ వీక్ నార్మల్గా పూజ చేసేసుకున్నాము. ఇంకా సెకండ్ వీక్ పరవాన్నం అండ్ అలానే బెల్లం గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు పూజ దగ్గర అయితే సర్దుకుంటూ ఉన్నారు. ఇక నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేయించేసి హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా నేనైతే పరవాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క గారెలు కూడా వేస్తున్నాను. పిల్లలైతే అస్సలు వదలలేదు. ఈరోజు మా కార్తీక్ వచ్చి మమ్మీ శారీ చాలా బాగుంది అన్నాడు. పిల్లలు అలా చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మా క్యూటీ తల్లి కూడా వచ్చి నా దగ్గరికి చాలా బాగున్నావు మమ్మీ అని చెప్పేసి చెప్పింది. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా చాలా క్యూట్గా అయితే ఉన్నారు. యాక్చువల్లీ ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది. కొంచెం ఎడిటింగ్ చాలా కష్టం అయిపోయింది నాకు. ఫైనల్లీ మార్నింగ్ ఇంకా దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నైటే ముందు రోజు నైట్ గులాబ్ జామ్స్ అవి చేశాను. ఇంకా పిల్లలు తింటారు కదా అని ఇంకా తర్వాత నార్మల్ గారెలు ఇవన్నీ వేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఏదైనా సరే ఎత్తుపల్లాలు అనేది కామన్ అండి మన లైఫ్లో. లైఫ్ అనే కాదు, బిజినెస్ పరంగా అయినా ఏదైనా సరే. నేను ఎండింగ్లో అయితే చెప్తాను దేనికోసం అనేది. ఇంకా గారెలు ఇవన్నీ వేసేసిన తర్వాత పాయసానికి నేనైతే అంటే పర్వణానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసి అయితే వేసేసాను. ఇంకా మొత్తం వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇంకా మా మమ్మీ అయితే దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నారు. ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చేసాను. ఇంకా మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఆ రోజు గోవిందనామాలు ఇవన్నీ కూడా చక్కగా కూర్చొని చదువుకున్నారు. మార్నింగే మా క్యూటీ తల్లి చూసారా వాటర్ మిలన్ అయితే తినేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30, 9 అలా అవుతుంది. ఆ టైంకి కూడా ఎంతమంది ఉన్నారంటే నిజంగా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు దర్శనానికి ముందు రోజు నైటే వెళ్ళొచ్చేసారు. ఎందుకంటే ఇంక అసలు క్లౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అలా వెళ్ళడం కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే మేమైతే వెళ్ళను, నెక్స్ట్ డే ఈవినింగ్ కళ్యాణం చూడడానికి కంపల్సరీ వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు మార్నింగే నేను కూడా పూజ అయితే ఇంట్లో చేసేసుకున్నాను. ఇంకా మనసుకి చాలా హాయిగా ఉంటుంది కదా ఇలా ఇంట్లో పూజ చేసుకుంటే. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, సో ప్లీజ్ నా వీడియోస్ వాచ్ చేయండి. వాచ్ అవర్స్ అయితే ఇంకా కలవాలి. ఫ్యామిలీలో ఒక మెంబర్ పైకి వస్తుందంటే ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తేనే. మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా నేను ఏదో పైకి వస్తానన్న ఒక చిన్న హోప్తో అయితే చాలామంది నాకు చెప్తున్నారు. నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే వాళ్ళు నిన్ననే ఆ వీడియో చూశాను, మొన్ననే ఆ వీడియో చూసారని చెప్తుంటే ఓహో వీళ్ళు ఫాలో అవుతున్నారని నాకు కూడా అర్థమవుతుంది. ఇంకా బయట పూజ కూడా చేసేసుకున్నాను. పాప పువ్వులు పెట్టుకుంటే అస్సలు ఉంచట్లేదు. పువ్వులు మొత్తం కూడా ఎంతవరకు సాగదీసిందో చూడండి. ఇంకా కార్తీక్కి పునుకుల పులుసు చాలా ఇష్టం. మార్నింగే పప్పు అయితే నానబెట్టాను, కొంచెం మిక్సీ చేసి పునుకుల కింద వేసి వాటికి పులుసు పెడదామని ఫిక్స్ అయిపోయి పులుసు పెట్టాను. యాక్చువల్లీ మేమందరం అన్నసంతర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ సరదాగా వెళ్ళి అలా ఆఫ్టర్నూన్ ఒకసారి జాతర తీర్థం చూసుకుని వచ్చేస్తాము. ఇంకా వాడు పాయసం కూడా తినిపిస్తున్నాడు నాకు. ఇంకా ఇప్పుడైతే భోజనాలకు అయితే వెళ్తున్నాము. ఇంట్లో అయితే రైస్ అండ్ కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. పిల్లలు వచ్చిన తర్వాత అది తింటారు కదా అని చెప్పేసి ఇంకా మెయిన్ రోడ్లోంచి అయితే అస్సలు ఖాళీ లేదు అని చెప్పేసి మేమైతే సందులోంచి అయితే వస్తున్నాము. ఇంకొక విషయం చెప్పనా మీ అందరికీ కూడా, చాలామంది చాలా ఓపిక్గా తీస్తున్నావు వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు. మనం పబ్లిక్లో తీయడం చాలా కష్టం, బట్ ఏదేమైనా మన మెమరీస్ కోసం మనం తీయాలి అని చెప్పేసి నేను ఎంత రిస్క్ చేసైనా సరే తీస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నా మొబైల్ కింద పడిపోయింది. కానీ చాలా
భయమేసింది, పోయింది, ఇంకా కొనుక్కోలేను అనుకున్నాను. బట్ ఎక్కడ కూడా ఏమీ అవ్వలేదు. అంత రిస్క్ చేసి మరీ తీశాను మీ అందరి కోసం. అలాంటప్పుడు మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ నా వీడియోస్ మీద నా మీద ఉండాలి కదా. సో మరి లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఫైనల్లీ ఎప్పుడు కూడా మార్కెట్లోనే భోజనాలు అనేవి ప్రిపేర్ చేసి పెడతారు. ఇంకా మా సిస్టర్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మేము అందరం కలిసి అయితే వచ్చేసాము. మా వదిన వాళ్ళు మేమందరం కలిసి ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఒకరు వస్తానని, ఒకరు రానని ఇలా డిస్కషన్స్ జరిగి ఫైనల్లీ అందరినీ తీసుకొని వచ్చేసరికి అయిపోయింది. ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరు బెట్టింగ్ చేసుకుంటున్నారు. బావగారు తింటే 500 ఇవ్వాలి అలా ఇలా అని చెప్పేసి ఫైనల్లీ మేమైతే లంచ్ కానీ చేసాము. ఇంకా బ్యాక్ సైడ్ రోడ్ నుంచి అయితే వచ్చాము. వచ్చేటప్పుడు కరెక్ట్గా ఇంకా టెంపుల్ దగ్గర నుంచి రథం కొంచెం ముందుకు అయితే వచ్చింది. మేము వచ్చేసరికి రథం కూడా తీసేశారు. యాక్చువల్లీ ఆ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మిస్ అయినట్టు అయింది. బట్ ఈ రూపంలో ఉన్న మీకు రథాన్ని చూపించాలి అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా క్లౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. లైటింగ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ హెవీగా పెట్టారు. ఈ డెకరేషన్ కూడా ఫస్ట్ భీష్మ ఏకాదశి రోజు చేస్తారు, తర్వాత అది తీసేసి మళ్ళీ ఆ రోజు మార్నింగ్ ఫ్రెష్గా చేస్తారు. ఇంకా ఫైనల్లీ అక్కడ ఎక్కడికక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అండ్ అలానే మజ్జిగ, వాటర్ మిలన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్స్ అయితే చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు మా అందరికీ. ఇంకా మేము కూడా ఒక గ్లాస్ చల్లగా మజ్జిగ తాగేసి ఇంకా మూవ్ అయిపోయాం ముందుకి. లైటింగ్ కూడా చాలా ఎక్కువ మంచిగా పెట్టారు. నైట్కి అది కూడా మీతో షేర్ చేస్తాను. ఎవ్వరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా పిల్లల్ని అయితే మా చెల్లి తీసుకుని వెళ్ళిపోయింది ఫ్రెండ్కి. ఇంకా నువ్వు రావు, ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫ్రెండ్కి వెళ్ళారు. తర్వాత రథం వెనకాల తర్వాత నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా కొంచెం మంది మిస్ అయిపోయారు, ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయాము. పిల్లలిద్దరిని తీసుకుని మా సిస్టర్ అయితే ఇంటికి వచ్చేసింది. తర్వాత నేను ఇంకా మా సిస్టర్స్ కలిసి లాస్ట్లో అయితే వచ్చాము. ఇంకా వచ్చిన వెంటనే కూడా ఇక్కడ మందు కాల్పు పోటీలు జరుగుతాయి హై స్కూల్లో. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, బట్ అంత రిస్క్ చేయడం అవసరమా మనకి పిల్లలతో అని చెప్పేసి ఇంటికి వచ్చేసి నీతో షేర్ చేశాను. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు గారెలు ఇవన్నీ కూడా వేస్తున్నారు. పైన కూడా నేను పెసరపప్పు అది నానబెట్టానని చెప్పేసాను కదా. ఇంకా పిల్లలందరూ ఇలా లోపల కూర్చుని డాన్సెస్ అయితే చేసుకుంటున్నారు. నానమ్మ పిల్లలిద్దరిని తీసుకొని రావడం సడన్ సర్ప్రైజ్ చేసింది మా అందరికీ కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మార్నింగ్ మిల్ మేకర్ కర్రీ, ఇంకా పునుకుల పులుసు, పరవన్నం, ఇంకా గారెలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయితే ఉండిపోయినాయి. ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఉంది. ఇంకా మా మమ్మీని ఒక్క పప్పు నానబెట్టమంటే శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా నానబెట్టారు. సరే టైం ఉంటే దాన్ని బట్టి వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే వాటర్ మిలన్స్ కట్ చేసి పిల్లలందరికీ బౌల్స్లో పెట్టి కొంచెం షుగర్ అండ్ అల్లం స్టిక్ వేసి ఇచ్చాను. ఇంకా ఆంటీ వాళ్ళు పప్పు కోసం ఇక్కడ చాలా కొట్టుకుంటున్నారు, మనమరాలని చేయొద్దు అని చెప్పేసి ఆంటీ. ఇంకా తర్వాత నేను కూడా పైకి వచ్చి మళ్ళీ పవర్ పోయిందనుకో ఇబ్బంది పడాలి అని చెప్పేసి నేనైతే పెసరపప్పు కూడా గ్రైండ్ చేసేసి పునుకుల కింద అయితే వేసేసాను. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అది కూడా లేట్ అయిందనుకో కొంచెం హెవీ అయిపోతుంది కదా, మళ్ళీ నైట్కి తినలేరు అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వేసేసాను. వితిన్ 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఇలా పని అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఒక పక్క వేయడం, ఒక పక్క పెట్టడం అన్నట్టు జరిగింది. ఇంకా చప్పుడు కూడా వేసాను పిల్లల కోసం, ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఆనియన్ లేదా కొత్తిమీర తగిలిన బుడ్డదైతే అసలు తిందు, కార్తీక్ కొంచెం తింటాడు కానీ ఇంకా పిల్లలైతే తింటారు కదా అని చెప్పేసి వేసాను. తర్వాత వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు అన్ఫార్చునేట్లీ, వాళ్ళకి కూడా పెట్టేశాను. తర్వాత పునుకులతో పాటు వేడివేడి చాయ్ కూడా కానిచ్చేసాము. అప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. లైటింగ్స్ కొంచెం అయితే వేస్తూ ఉన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30-6 అయిందంటే అప్పటికే వేసేసారు. పైన మా వాళ్ళందరూ రీల్స్ తీసుకుంటున్నారు చూడండి. ఇంకా ఆంటీ అయితే మా వదిన వాళ్ళ మనవరాలు గుమ్మం దాటితే, గడప దాటితే గారెలు వేయాలని చెప్పేసి నన్ను అడిగితే వేయాలంటే చాలా బాగుంటుందండి, అయితే ఇక్కడికి తీసుకొచ్చేయండి వేద్దామని చెప్పేసి చెప్పాను. ఇక్కడికి తీసుకొచ్చి వేశారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు కదా, కంపల్సరీ టేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వేస్తున్నారు అత్తగారు కోడళ్ళు కలిపి.
ఇంకా ఫైనల్లీ మా ఇంట్లో అయితే ఇలా సరదాగా సాగింది అని చెప్పొచ్చు. ఈ వీడియోస్ అన్ని మెమరీస్ కోసం అండి. చాలామంది అన్నీ షూట్ చేసేస్తున్నావు, అన్నీ పెట్టేస్తున్నావు అని చెప్పేసి గుచ్చి అడుగుతున్నారు. ఇదంతా కూడా ఇంట్లో చేసుకున్న పనులు మాత్రమే పెడుతున్నాను. వేరే వాళ్ళ ఇంట్లో పనులు పెడితే ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోరు కదా. సో మా ఇంట్లో వర్క్సే నేను పెడుతున్నాను. ఫైనల్లీ నేనైతే వెజ్ బిర్యానీ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. తినేస్తున్నారు మా వాళ్ళైతే. ఇంకా ఊరేగింపు 12:30కి స్టార్ట్ అయింది. టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ మొత్తం ఊరంతా తిరిగి వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇంకా అప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి తీర్థంలోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోపు ఈ చిన్న క్లిప్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ ఎంట్రన్స్లోనే ఏనుగులతో పెట్టి వెంకటేశ్వర స్వామిది, వినాయకుడిది విగ్రహాలు పెట్టి వాటర్ వచ్చేటట్టు పెట్టారు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఈశ్వరుడితో పెట్టారు. నాకు ఎలా తెలుసు అంటే 2 days ముందే మేము వీడియో అనేది చూసాము, ఎలా చేశారు ఏంటి అనేది. ఆ వీడియో తీయబట్టే కదండి ఉంది. ఇంకా సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా కన్నులు విందుగా ఉందనుకోండి. ఆ జనాలతోని, కళ్యాణంతో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ కళ్యాణం చెల్లి షూట్ చేసింది. నేనైతే బయట ఉండి బయట షూట్ చేశాను. కళ్యాణం అయితే నేను షూట్ చేయలేదు. అంటే అక్కడ షూట్ చేయనివ్వట్లేదు అసలు. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కుదిరితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సింపుల్గా నేనైతే శారీ కట్టుకుని మా చెల్లి వాళ్ళని తీసుకుని మమ్మీ వాళ్ళతో కలిసి వచ్చేసాను. మమ్మీ అయితే అసలు రానని చెప్పారు. ఇంకా అసలు దిగలేను, రాను అని చెప్పారు. బట్ ఇయర్కి ఒకసారి వస్తుంది మమ్మీ, ఆ మెమరీ మళ్ళీ రాదు అంటే ఇంకా మార్నింగ్ శారీతోనే వచ్చేసారు మా మమ్మీ అయితే. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడైతే మార్కెట్ సైడ్కి అయితే వచ్చాము. అక్కడ కూడా చాలా మంచిగా అయితే లైటింగ్ పెట్టారు. ఈ లైటింగ్ మొత్తం సెటప్ 7 days కంపల్సరీ ఉంటుంది. అంటే భీష్మ ఏకాదశి రోజు నుంచి ఇంకా 7 days ఉంటుంది. రథసప్తమి రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇంత హెవీగా ఉండదు. ఇంకా కృష్ణుడు బొమ్మలు ఇవన్నీ కూడా చూసాం మేము, కొనుక్కుందామని చెప్పేసి. నెక్స్ట్ డే ఉంటుంది కదా, కొనుక్కోవచ్చు అనుకున్నాము. మీరు కూడా ఎప్పుడు నెక్స్ట్ డే అని ఆలోచించకండి, వెళ్ళిన వెంటనే కొనుక్కోండి. ఎందుకంటే కనుక నెక్స్ట్ డే వెళ్ళాము, ఏం లేదు, మొత్తం అయిపోయినాయి. మాకు అనుకున్నవైతే రాలేదు. ఇంకా ఇక్కడ మా పిన్ని కూడా సడన్గా వచ్చింది. ఇంకా మా చెల్లి వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి ఇంకో చెల్లిని, 2 చెల్లెల్ని తీసుకొని అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే హై స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ డాన్స్, బేబీ డాన్సెస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే పెడతారు. అక్కడ పిల్లలందరికీ కూడా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించి ఇంకా అక్కడ తినేసి ఒక 10 to 15 minutes ఆ గ్రౌండ్లో టైం స్పెండ్ చేసి మేమైతే బయటకు వచ్చేసాము. నిజంగా బయటకు వచ్చిన తర్వాత తెలిసిందండి మాకు, వామ్మో ఈరోజు అనవసరంగా వచ్చాము అని చెప్పేసి. మా వాగ్దేవిని అయితే అందులో పెట్టి నొక్కేశారు. నిజంగా చాలా సేఫ్గా బయటికి రీచ్ అవ్వగలిగాము. ఇంకా ఫైనల్లీ అక్కడ కూడా డాన్సెస్ ఇవన్నీ అయిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా రాములవారి టెంపుల్ వరకు కూడా తీర్థం అనేది ఉంది. ఇంకా అక్కడ వెళ్ళి జస్ట్ అలా కనిపించేసి అక్కడ ఎక్కువ ఫుడ్ సెక్షన్ అయితే పెట్టారు. అంటే మనం ఫ్రంట్ నుంచి ఒక 1.5 kilometer వరకు ఉంటుంది కదా, అదంతా వాక్ చేసుకొని వచ్చేసరికి మనం ఫుడ్ కూడా డైజెస్ట్ అయిపోతుంది కదా. సో అక్కడ ఫుడ్ కౌంటర్స్ అయితే పెట్టారు. ఇంకా పిల్లలకి అయితే ఒక మంచూరియా ఒకటి ఇప్పించాను, అది కూడా అంత మంచిది కాదు ఎందుకులే అని చెప్పేసి. ఫైనల్లీ మా వాళ్ళైతే కుల్ఫీస్ అయితే తినేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. అలిసిపోయి ఉన్నారు కదా. యాక్చువల్లీ వాటర్ మిలన్స్ ఇప్పిద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడు టేస్ట్ చేస్తారు కదా, సరే కుల్ఫీస్ ఇప్పిద్దామని. ఇక్కడ అమ్మమ్మ మనవరాలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో. నిజంగా మా పిన్నిని అమ్మమ్మ అంటే ఎవ్వరు నమ్మరు, అందుకే మా అమ్మాయి అత్త అని పిలుస్తుంది, కొత్త పిలుపు. ఫైనల్లీ ఇంకా మా పిన్ని ఆగలేక ఒక కిస్ కూడా చేసేసింది. మా పిన్నికి మూతి తుడుచుకుందని చీరతో మా వాగ్దేవి కూడా అలానే ట్రై చేసింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మన ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. అత్తయ్యని కూడా చాలా బలవంతంగా రమ్మన్నాను. మళ్ళీ రాదు కదా అత్తయ్య, ప్లీజ్ రా, పిల్లల కోసం రా అని చెప్పేసి 1కి 10 సార్లు పిలవగా ఇంకా హెల్త్ బాగోకపోయినా పిల్లల కోసం అయితే వచ్చింది. చూసాము, మాకు అంతగా అనిపించలేదు, ఇంకా వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇంకా ఎంట్రన్స్ దగ్గరగా వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ మేము ఇంటి దగ్గర 7:30, 8కి బయలుదేరితే ఇప్పుడు మేము వెళ్ళేసరికి 11 అవుతుంది. ఇంకా పిల్లలకి తినిపించేసి వచ్చాము కాబట్టి చాలా హ్యాపీగా తిరిగారు. పిల్లలు కూడా ఎక్కడ ఏడిపించలేదు. లాస్ట్లో ఒక విషయం చెప్దాం అనుకున్నాను కదా,
చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంతకన్నా ముందు మా మమ్మీ ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుందామని కూర్చున్నారు. బట్ మేమే బలవంతంగా లేపించేసాము. ఎందుకంటే కనుక పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇష్టంతో వేయించుకుంటానన్నారు. బట్ మేము కష్టంగా చూడలేం మమ్మీ అని చెప్పాము. జేఎస్ రాయిపించుకుందాం అనుకున్నారు సంతోషి, ఝాన్సీ, శ్రీను అని చెప్పేసి. ఇంకా వద్దు మమ్మీ నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఇంకా పిల్లల్ని ఇక్కడ గేమ్స్ దగ్గర కూడా తీసుకొని వచ్చేసాము. పిల్లలు గేమ్స్ కూడా చాలా ఇష్టంగా ఆడుకున్నారు. అండ్ బిజినెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఆపేది లేదు. జస్ట్ ఒక 15 days గ్యాప్ తీసుకున్నాను అంతే. ఈ విషయమే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా త్వరలోనే బిజినెస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే డ్రాప్ చేశాను. అంతకు మించి ఏం లేదు. వచ్చిన ఆర్డర్స్ అయితే వదులుకోవట్లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచెస్ అయితే ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. మీకు కూడా పికిల్స్ కావాలితే కనుక ఆర్డర్ చేసుకోండి. యాక్చువల్లీ వీడియోలో చెప్పకూడదు అనుకున్నాను. బట్ అందరూ కాల్స్ చేసి మెసేజెస్ చేసి అడుగుతున్నారు. సో ఈ రూపంలో అయినా వినిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మీ అందరికీ చెప్తున్నాను. త్వరలోనే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మంచిగా రెస్పాన్స్ అవ్వండి. ఇంకా పిల్లలిద్దరూ చాలా క్యూట్గా ఆడుకుంటున్నారు. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని పిల్లల్ని కూడా మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళు పెట్టి ఫ్రెష్ చేయించేసి వాళ్ళకి కొంచెం పాలు ఇచ్చేసి పడుకోబెడద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అలా అవుతుంది. అయినా సరే ఇంకా జనం చూసారు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర బుర్ర కొద్ది కూడా పెట్టారు. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.